శ్రీమతి యనుమల గీతా రేవంత్ రెడ్డి. ఆమె 1972వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. భీమవరం కుటుంబంలో జన్మించారు గీతా రేవంత్ రెడ్డి. ఈమె తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మపత్ని. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో BA మ్యాథమెటిక్స్ చదువుకున్నారు గీతా రేవంత్ రెడ్డి. ఆమె తండ్రి హోల్సేల్ కిరోసిన్ వ్యాపారం నిర్వహించేవారు. రాజకీయ ఉద్దండులైన S. జైపాల్ రెడ్డి గీతారెడ్డి పెదనాన్న. హుస్సేన్ సాగర్ లో బోట్ రైడ్ చేస్తున్నప్పుడు మొదటిసారి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు గీత. అప్పటికి ఆమె గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాలేదు. ఆమె కజిన్ కు రేవంత్ రెడ్డి ఫ్రెండ్ కావడంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇంకా ఫైనాన్షియల్ గా సెటిల్ కాలేదన్న ఉద్దేశంతో గీతను ఆమె కుటుంబంలో ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయమన్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఇంకా చెప్పాలంటే వీరి వివాహానికి పెద్దలు ముందు ఒప్పుకోలేదు. రేవంత్ రెడ్డి డైనమిక్ లక్షణాలను విశ్వసించిన జైపాల్ రెడ్డి తమ్ముణ్ణి పెళ్లికి ఒప్పించారట. ఒక రకంగా చెప్పాలంటే గీతా రేవంత్ ఇద్దరూ పెద్దలను ఎదిరించి తర్వాత ఒప్పించి 1992లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి గీతగారి వయస్సు 20 సంవత్సరాలు మాత్రమే. రేవంత్ రెడ్డికి 23 ఏళ్లుంటాయి. వీరిద్దరికీ ఒక కూతురు నైమిసారెడ్డి. రేవంత్ రెడ్డి తన సతీమణికి మొదటి బహుమతిగా ఒక చైన్ ఇచ్చారు. నిజానికి గీతారెడ్డికి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అలాగే పెళ్లికి ముందు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో లేకపోవడంతో భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేయవద్దనడంతో చూద్దాంలే అన్నారట రేవంత్. ఆయన రాజకీయాల్లోకి వెళ్లరనుకున్నారట గీతగారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తనకున్న ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. రేవంత్ రెడ్డికి 7 సోదరులు, 1 సోదరి ఉన్నారు. ఇంత పెద్ద కుటుంబం కాబట్టి అందరి తలలో నాలుకలా మెలుగుతూ అందరి అభిమానాన్ని పొందుతూ ఉంటారు గీతారెడ్డి. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్స్ వెళ్లే ముందు రోజు తాను కూర్చొని బుల్లెట్ పాయింట్స్ రాసివ్వడం, సలహాలు ఇవ్వడం లాంటి వాటితో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన విజయంలో తాను భాగమవుతూ ఉంటారు. అర్ధరాత్రి వరకు టీవీ చూడడం, పేపర్లు చదువుతూ ఉదయాన్నే నిద్ర సరిపోలేదని రేవంత్ బాధపడుతూ ఉంటారు. కానీ రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదని సరిపెట్టుకుంటారు ఆమె. నైమిసారెడ్డి నిశ్చితార్థ సమయంలో భర్త రేవంత్ రెడ్డి అనూహ్యంగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వచ్చినా గుండె నిబ్బరంతో ముందడుగు వేశారు గీతగారు. బాధాకరమైన విశేషమేంటంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు అన్న విషయం తెలిసినప్పుడు గీతగారు తన బంధువు అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తర్వాత సుమారు 2-3 గంటల పాటు టీవీ కూడా చూడలేదని, షాక్లో ఉండిపోయానని అన్నారామె. నిశ్చితార్థం దగ్గర పడుతూ ఉండడంతో కూతురు నైమిసారెడ్డితో షాపింగ్కి వెళ్లింది. కూతురు నిశ్చితార్థం పెళ్లి సమయంలో భర్త రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం, ఇంట్లో సోదాలు జరపడం, సుమారు నెల రోజులకు పైగా ఆయన జైల్లో ఉండడం తనను మానసికంగా దెబ్బతీసినా గుండె ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు సాగామంటారు గీతగారు. అయితే అటువంటి సందర్భంలోనూ పెళ్లికొడుకు కుటుంబం అర్థం చేసుకుని సహకరించడం సంతోషకరమైన విషయం అంటారు గీతగారు. ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం, ముక్కుసూటిగా వ్యవహరించడం లాంటి లక్షణాలు ఉన్న ఎన్టీఆర్ అంటే రాజకీయ నాయకుడిగా తనకు ఎంతో ఇష్టమని చెబుతారు గీతగారు. అవే లక్షణాలు తన భర్త రేవంత్ రెడ్డిలో ఉన్నాయన్నది ఆమె అభిప్రాయం. గీతా రేవంత్ రెడ్డిల వయస్సు వ్యత్యాసం కనీసం 3 ఏళ్లే కావడంతో ఇద్దరూ స్నేహితుల్లా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని ఆకర్షించి అటు ప్రజల చేత ఇటు అధిష్టానం చేత సీఎం పదవికి తగినవాడు అని అనిపించుకోవడం వెనుక ఆయన ధర్మపత్ని గీతగారి అందించిన సహకారం ఎంతగానో ఉంది. కూతురు నిశ్చితార్థ సమయంలో భర్త జైలుకు వెళ్లాల్సి రావడం లాంటి చేదు అనుభవాలను చవిచూసినప్పటికీ ఆ తర్వాత కూతురు నైమిసారెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డిల వైవాహిక జీవితం ఆనందంగా సాగడం, చిన్న వయసులోనే మనవడి రాకతో అమ్మమ్మ హోదా పొందడం గీతగారి జీవితంలో ఆనందించదగ్గ విషయాలు. స్థాయి, హోదా పెరిగితే బాధ్యతలు పెరుగుతాయి. చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఆటుపోట్లను ఎదుర్కొంటూ రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నతమైన ముఖ్యమంత్రి హోదాను అందుకున్నారు. రేవంత్ రెడ్డి సతీమణిగా గీతగారికి బాధ్యతలు పెరిగాయి. అహర్నిశలు తన పనిలో తలమునకలై ఉండే రేవంత్ రెడ్డి ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత ఆమెపై ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన సందర్భంగా గీతగారికి హృదయపూర్వక శుభాకాంక్షలతో పాటు పెరుగుతున్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయాలని, మీరు కూడా ప్రజల నమ్మకాన్ని ముంచేయకుండా మంచి పనులు చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు, సంస్కరణ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ సమన్యాయంగా అందేలా చూడాలని, మీరు కూడా బాధ్యత తీసుకోవాలని ఓటర్లందరూ కోరుకుంటున్నారు. గీతా రేవంత్ రెడ్డిల బంధం కలకాలం సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనం KTV ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం.